దేశంలో టోకు ధరలు భారీగా పెరిగాయి. ఇంధనం, విద్యుత్ రంగాల ఉత్పత్తులు భారం కావడంతో ఈ ఏడాది మేలో టోకు ద్రవ్యోల్బణం సూచి ఏకంగా 9.68% ఎగిసింది. ఇది ఏప్రిల్లో 8.3%గా నమోదైంది. తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు అధికంగా ఉండడం, ఇంధన, ఆహార వస్తువులు, కొన్ని రకాల తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలలోని 24.71% నుండి మే నాటికి 30.33%కి ఎగిసింది. ఈ విభాగంలో ముడి పెట్రోలియం, సహజ వాయువు ద్రవ్యోల్బణం ఏకంగా 61.51%కి చేరింది. ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ నూనెలు, రసాయనాలు, ప్రాథమిక లోహాల ధరల పెరుగుదల వల్ల వివిధ రంగాల్లో ఉత్పత్తి వ్యయం పెరిగి తయారీదారులపై అదనపు భారం పడిందని ప్రభుత్వం తెలిపింది. టోకు ఆహార సూచీ ప్రకారం ఏప్రిల్లో 3.11%గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 4.49%కి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడంతో ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 3.78% నుండి 4.99%కి చేరింది. ఇదే సమయంలో తయారీ రంగ ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్లోని 6.68% నుండి మే నెలలో 7.48%కి పెరిగింది. మే నెలలో టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు సవరించిన సరికొత్త WPI సిరీస్ కింద విడుదలయ్యాయి. పాత ఆధారిత ఏడాది 2011-12 స్థానంలో ఇప్పుడు 2022-23ను కొత్త బేస్ ఇయర్గా ప్రభుత్వం ఖరారు చేసింది. నూతన బాస్కెట్లో వస్తువుల సంఖ్యను గతంలో ఉన్న 697 నుండి 957కి పెంచారు. ఇందులో తొలిసారిగా సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో పాటు అణు విద్యుత్తును కూడా చేర్చారు. ఇంధన ధరల హెచ్చుతగ్గులను మరింత స్పష్టంగా అంచనా వేసేందుకు వీలుగా ముడి పెట్రోలియం, సహజ వాయువును ప్రాథమిక వస్తువుల కేటగిరీ నుండి ఇంధనం, విద్యుత్ కేటగిరీకి మార్చారు.